భారత విద్యార్థి సమైక్య ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని మొదటిసారి స్కూల్ ప్రైవేటు విద్యా సంస్థలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలు అమ్ముతుంటే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో స్థానిక ఎంఈఓకు సమాచారం అందించి సీజ్ చేయించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న మాంటిస్సోరీ స్కూల్ గుర్తింపును రద్దు చేయాలని ప్రధాన కార్యదర్శి ఆత్కూరి శ్రీకాంత్ డిమాండ్ చేశారు. కనీస మౌలిక వసతులు లేకుండా నడుపుతూ వేలకు వేలు ఫీజులు దోపిడీ చేస్తున్న మాంటిస్సోరీ స్కూల్ యాజమాన్యంపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ కాటారం మండల కమిటీ సభ్యులు తరుణ్ సాగర్, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మేము చూసిన వరకే సార్ ఇవి ఇల్లు ఇంకేడ గోదాం ఉందో 7 ఉన్నాయి పుస్తకాలు ఇవి చూసి మేము దొరకబెట్టాం కాబట్టి ఇక్కడ ఉన్నాయి అంతే. ఇక వచ్చినప్పటి నుంచి 6 పట్టుకోపోయారు పేరెంట్స్ కూడా చెప్పిన ఈ నోట్ బుక్స్ బయట కొంటే దొరకాయా సార్? వీళ్ళు రేట్ ఫిక్స్ చేసి ఇవి చుచరత కాపీలు బయట బుక్ స్టాల్లో ఇక్కడ తేడా ఉండదు సార్. ఇగో 50 రూపాయలు ఉంటుంది, బయట 30 రూపాయలకి ఏమో దొరుకుతుంది. వీళ్ళు డిజైన్ చేసి వీళ్ళు అమ్ముకోవాలని వీళ్ళ బిజినెస్ కోసం, ఆ ప్రింట్ కోసం ఇంత దారుణంగా ఉన్నాయి సార్ ప్రైవేట్ స్కూల్ పరిస్థితి. ఏదైనా పేదోనికి ఫీజు తక్కువ పాడాయి. వాళ్ళు హైదరాబాద్, ఖమ్మము, నల్గొండ ఈ జిల్లాలో ఉంటారు. ఎప్పుడైనా తగ్గియాలంటే ఆలోచన మాట్లాడాలి. లోకల్ ఎవరన్నా ఇలా మన అవసరం చెప్తారు. మాంటిసోరీ మళ్ళీ ఏంటిది అందరు ఉన్నారా? నెట్ క్వాలిఫికేషన్ అందరు ఉన్నారా? అందరు ఉన్నారా? లేకపోతే మీ స్కూల్ రద్దు మీరే చేసుకుంటారా? రూల్ ప్రకారం లేవు. ఇంటిదేంది గ్రౌండ్ ఏది